ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్పేసి జగన్ గారు చెప్పటం. అసలు ఈరోజు ఇంత బడ్జెట్ సమయంలో కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన అసెంబ్లీకి వచ్చారు, బడ్జెట్ మొత్తాన్ని వీక్షించారు. ఆయన చూచిన స్పందనో లేదంటే ఆయన చేసిన కామెంట్ ఏదో చేసి వెళ్ళారు. కానీ అసలు ఈ బడ్జెట్ని బాయ్కాట్ చేయడం అనే దాన్ని ఎలా చూడాలి? బడ్జెట్ అసెంబ్లీ వేరు అసెంబ్లీ సమావేశాలకే రాకుండా ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా ఆయన ప్రకటన బట్టి అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఏదైతే ఉండవడం నిర్ణయించుకున్నాడో ఆయన ఒక షరతు పెడుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటే మైక్ వస్తుంది, నేను అడగాలి కదా ప్రజల తరపున, మేము ఒకటే కదా ఉండేది, 11 మందే కదా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండేది, అంటే మాకు ఇవ్వండి అని ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఒకటి లాజిక్ కరెక్ట్, మైక్ ఇస్తేనే మాట్లాడగలరు, దాన్ని ఎవరు కాదనలేరు. ప్రతిపక్ష నాయకుడైన హోదా ఉంటే అదనపుగా మైక్ వస్తుంది, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ షరతుతో అసెంబ్లీకి రాకుండా పోవడం అనేది నాట్ కరెక్ట్. ఓకే, రెండు అంశాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉండడం కరెక్టా తప్ప అనేది ఒక పాయింట్. రెండు, ఏ వ్యూహంతో ఆయన ఉన్నాడు అనేది రెండోది. వ్యూహం కరెక్ట్ అర్థం. యాజ్ ఏ పర్సనల్ గా నేను ఖచ్చితంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా అడగడం తప్పని నేను చెప్పను. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలి అంటే 10% హౌస్ లో ఉండాలనేది రూల్ ఏం కాదు, రూల్ కాదు. రూల్ ఏంటంటే అధికారంలో ఉన్న పక్షానికి రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి, ఉన్న విభేదించే పక్షాల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, ఆ గ్రూప్ నాయకుడిని స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్షానికి గుర్తించాలి. ఇదే ఉండేది. ఇప్పుడు అధికారంలో కూటమికి ఏకైక పొలిటికల్ గురు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూప్ అదే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమైనా అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చేస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతారు, ఎందుకంటే మేజర్ గ్రూప్ 21 ఆయన అవుతుంది. అదర్ దెన్ ఆ పరిస్థితి లేనప్పుడు జగన్ గారు అవుతారు, గుర్తించవచ్చు. అయితే సాంప్రదాయంగా రాష్ట్రంలో, దేశంలో 10% ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుని గుర్తిస్తున్నారు. అది రూల్ కాదు, సాంప్రదాయంగా మారిపోయింది. ఉదాహరణకు హైకోర్టు నోటీస్ ఇచ్చింది కదా అసెంబ్లీ స్పీకర్ కి. జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళినాడు, నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం చెప్పొచ్చు కదా, మా రూల్ ప్రకారం 10% అండి, అది 10% లేదని ఎందుకు చెప్పలా? అది రూల్లో లేదు కాబట్టి చెప్పలేదు. కానీ స్పీకర్ గుర్తించాలనేది ఎంత టైంలో గుర్తించాలనేది ఆయన ఇష్టం. కాబట్టి ఇప్పట్లో అది తేలే పంచాయతీ కాదు, పరిశీలిస్తానే ఉంటారు హైకోర్టు ఆదేశాల మేరకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అడగడం కరెక్టే, గానీ ఇవ్వాలా వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు నేను దాని కారణంగా రాను, మైక్ ఇవ్వరంటే మైక్ ఇవ్వకపోతే 1 గంటలో విమర్శించవచ్చు, 1 మినిట్ లో విమర్శించవచ్చు. మీరు పెట్టిన బడ్జెట్ బాగలేదని 1 word కూడా ఆన్సర్ చేసేసి బాయ్కాట్ చేసేసి ప్రెస్ తో మాట్లాడచ్చు. ఈ ట్రెండ్ ఆయన ఎంచుకుంటే బెస్ట్. ఒకవేళ మీడియా సెంటర్ లో మాట్లాడే అవకాశం ఇకపోతే షరతు పెడితే ఆఫీస్ లో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు. కాబట్టి ఈ మాటలు ఆయన ఎంచుకోవాలి, పోయి వెళ్ళాలి, మైక్ కోసం ప్రయత్నించాలి. ఇవ్వకపోతే ఆ కారణంగా వాకౌట్ చేసి బయటకు వచ్చి మాట్లాడాలి తప్ప ఆ కారణంగా నేను సభను బహిష్కరిస్తాను అనేది ఇట్స్ నాట్ డెమోక్రసీ. అయితే జగన్ గారి వ్యూహం ఏంటి, దీనివల్ల నష్టపోడా, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. ఆయన ఒక వ్యూహం ఉంది, ఒక రకంగా ఆయన్ని వాళ్ళు ఇరిటేట్ చేస్తా అంటే వాళ్ళని ఇంకొక రకంగా ఈయన ఇరిటేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదట్లా అసెంబ్లీకి మీరు ఎవరన్నా ఉండండి, పవర్ స్టార్ అన్నా ఉండండి, చంద్రబాబు ఎంతమంది పవర్ స్టార్లు ఉన్నా ప్రతిపక్ష నాయకుడు అనేవాళ్ళు లేకపోతే అసెంబ్లీ చూసే ధోరణి మారిపోతుంది. ఆ గ్లామర్ ఉండదు, ఆ రంజు ఉండదు. ఎందుకంటే నాట్ ఓన్లీ జగన్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఎగ్గొట్టినప్పుడు కూడా అదే ఉండింది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు లేని అసెంబ్లీకి ఒక ఇరిటేషన్, చూసేవాళ్ళు కూడా ఏముందబ్బా చప్పగా ఉంది అనుకుంటారు. అది వాళ్ళకి ఇబ్బంది కదా, చూడకపోతే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని తిట్టేది అదొకటి. పోనీ ఆయన రాడు, ఆయన వదిలేద్దామంటే ఆయన బయట ప్రెస్ మీట్లు పెడతారు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు. సభకు రాలేదు కాబట్టి ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండదు, చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన ప్రధాన నాయకుడు, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మెసేజ్. ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయన అసెంబ్లీలో బయట చెప్పినవన్నీ ఆయన తిడతా మళ్ళీ మాట్లాడాలి. అసెంబ్లీకి రాడు, భయపడిపోయినాడు, ఆయన చెప్పిన ప్రశ్న సమాధానం. ఇప్పుడు జగన్ గారి ఉద్దేశం ఆడిపోయినది ఈడిపోయినదే కదా అంటాడు. ఆడపోయితే 10 నిమిషాల ప్రశ్నలో 1 hour నా ఇష్టం మాట్లాడతాను, అన్నిటికీ సమాధానం చెప్పక తప్పదు. మీరు చూడండి, చాలా మంది అసెంబ్లీకి ఆయన పోకపోయినా రోజు ఆయన నామస్మరణ తప్పదు, తిడతానే, పారిపోయినాడు, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ నా చర్చ లేకుండా అసెంబ్లీ ఉండదండి, కాబట్టి నేను ఈడనే ఉండి మాట్లాడతాను. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఆయన అందుకున్నట్టు, ఆ మైండ్ గేమ్ ఆయన ఆడతారు. కానీ ఏదైనప్పటికీ కూడా సక్సెస్ కావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అసెంబ్లీకి పోకపోవడం మాత్రం ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు. అంటే బేసిక్ ఏంటంటే జగన్ గారు తీసుకున్నది నిర్ణయం ఆయన సొంత నిర్ణయమైనప్పటికీ పార్టీ కేడర్కి ప్రజలు అంటే కొంత మైలేజ్ తగ్గింది. ఎందుకంటే కొట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా బయటకుంటే మనకి రావాల్సిన పథకాలు లేదంటే రావాల్సినటువంటి అంశాలపైన మాట్లాడకపోతే పార్టీకి కానీ వాళ్ళకి కానీ నష్టం వచ్చే
ఏమన్నా ఉంటది కదా దానివల్ల? ఒకటి అసెంబ్లీకి రాను రాను దురదృష్టవశాత్తు ప్రయారిటీ తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కాదు, గత 3-4 ప్రభుత్వాలుగా మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసినప్పుడు ఎవరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న అసెంబ్లీలో ఈ వ్యక్తి చుట్టూ నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, జగన్, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు, ఇది ప్రాంతీయ పార్టీలో ఉన్న స్వభావం. అందువల్ల వీళ్ళు కొంచెం వ్యక్తి యొక్క స్వభావం ఎక్కువైపోయి వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకునేదే వేదం. ప్రతిపక్షాలు మాట్లాడితే మాట్లాడుతూ, మాట్లాడకపోతే మాట్లాడినా వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినరు. కానీ బయట మాట్లాడినా అది ప్రజల్లో ప్రభావం అవుతుంది అనుకుంటే వింటారు. అసెంబ్లీలో మాట్లాడితే కాదు, బయట జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఒక బాలిక పైన బాక్రాపేటలో అత్యాచారం జరిగిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాదు, అది దాడి చేశారని చెప్పి పోలీసులు అంటున్నారు. చూడాలి, ఆడికి వస్తాడు జగన్ అన్నారు. వెంటనే అందుకు అధికారులు వచ్చేసినారుగా. పొంగనూరుకి జగన్ వస్తాడు అనౌన్స్ చేసినాడు. మొత్తం 3 మంత్రులు వెళ్ళిపోయినారుగా. అసెంబ్లీలో అడగల, బయటే నేను వస్తాను అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పర్సనాలిటీ కదా, గతంలో చంద్రబాబు గారు వెళ్తారంటే ముందస్తు చర్యలు తీసుకుంటుంది కదా. కాబట్టి జగన్ గారు ధైర్యం అదే, నేను బయట ప్రెస్ మీట్ లో మాట్లాడినా అది అసెంబ్లీలో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ అసెంబ్లీలో పోకపోతే ఉంది, కానీ ఈ నుంచే మాట్లాడతా. ఇది ఆయన స్టైల్ గా ఉంది. కరెక్ట్ అని నేను అన్ను, ఆయన స్టైల్ అది. ఇంకా కాలం నిర్ణయించాలి ఎవరి స్టైల్ కరెక్ట్ అవుతుంది, ఎవరి స్టైల్ అనేది మనం భవిష్యత్తులో చూడాలి.